మరి మాదిగ విద్యార్థి జాతీయ మహాసభకు వచ్చేసినటువంటి అతిథులు పిల్లి మాణిక్యరావు గారు, ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి స్టేజ్ సో మాదిగ విద్యార్థి జాతీయ మహాసభకు వచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు మాదిగ విద్యార్థి సమాఖ్య రుద్రవరం లింగస్వామి గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభకు మిగిలిన అతిథులు బిరుదు రవి మాదిగ జాతీయ అధికార ప్రతినిధి మాదిగ విద్యార్థి సమాఖ్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సభకు వచ్చేసినటువంటి బంకా గంగాధర్ మాదిగ విద్యార్థి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సభకు వచ్చేసినటువంటి గోవింద్ నరేష్ తెలంగాణ జిల్లాలో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గోవింద్ నరేష్ గారు తెలంగాణ జిల్లాల రాష్ట్ర అధ్యక్షుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి వద్దెపోగు రవి మాదిగ ఎస్వి యూనివర్సిటీ గౌరవ అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సభకు వచ్చేసినటువంటి ప్రొఫెసర్ మధు గారు ఎస్వి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ప్రొఫెసర్ కనకరత్నం గారు ద్రావిడ యూనివర్సిటీ కుప్పం స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా సిహెచ్ శ్రీనివాసరావు సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సిహెచ్ శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జె రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాదిగ విద్యార్థి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జె రవికుమార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కోళ్ళ శివ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ముప్పరి పురుషోత్తం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాదిగ విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ముప్పరి పురుషోత్తం గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఆశపోగు పరమేశ్ మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. యూనివర్సిటీ
ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ అధ్యక్షులు మొదటిసారిగా నాగార్జున యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీహరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆశా కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. యూనివర్సిటీ అధ్యక్షులు ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అధ్యక్షులు జగదీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు మందా భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షులు సంగమేశ్వరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ద్రావిడ యూనివర్సిటీ అధ్యక్షులు కాసింబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు రాజు మాదే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆదిలాబాద్ తూర్పు నుంచి రవి మాదే గారు అధికార ప్రతినిధి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కరీంనగర్ నుంచి ఓదేల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వరంగల్ నుంచి బుర్ర సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు దినేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఖమ్మం నుంచి కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నల్గొండ నుంచి రవి మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నగర్ నుంచి శంకర్ మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మెదక్ నుంచి లింగంపల్లి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నిజామాబాద్ నుంచి సీను మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రంగారెడ్డి అర్బన్ విజయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రంగారెడ్డి రూరల్ ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. హైదరాబాద్ కుర్మయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్షులు నాగార్జున మాదిగ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా నుంచి మరియరాజు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈస్ట్ గోదావరి నుంచి సత్యబాబు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెస్ట్ గోదావరి నుంచి బాలాజీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణా డిస్టిక్ నుంచి కోటయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గుంటూరు నుంచి సుబ్బారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రకాశం డిస్టిక్ నుంచి నరసింహ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అనంతపురం డిస్టిక్ నుంచి కర్నూలు జిల్లా నుంచి బెనర్జీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి మాదిగ విద్యార్థి జాతీయ మహాసభకు వచ్చేసినటువంటి తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 జిల్లాల విద్యార్థులకు, అధికార ప్రతినిధులకు, ఎంఆర్పిఎస్ నేతలకు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలకు, మహిళా సమాఖ్య నేతలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అనంతపురం నుంచి రమేష్ మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కడప నుంచి మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుల నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నెల్లూరు నుంచి మాల్యాద్రి త్రివేపల్లి గారి నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాదిగ విద్యార్థి జాతీయ మహాసభకు వచ్చేసినటువంటి నాయకులకు, ముఖ్య నాయకులకు, అతిథులకు, గౌరవ అతిథులకు స్వచ్ఛందంగా మాదిగ విద్యార్థి యూనివర్సిటీ కమిటీ తరపు నుంచి స్వాగతం చెప్తా ఉన్నాము.
ఇవాళ వచ్చేసి చలో తిరుపతి ప్రోగ్రాం డిసెంబర్ 18 అనగానే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మన విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు అవకాశం వస్తుంది, ఏ యూనివర్సిటీకి అవకాశం వస్తుందని. మరి కృష్ణమాది గారు ఈ మహత్తరమైన ప్రోగ్రాంను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పచెప్పుకోవడము, అది మా ఎస్ యూనివర్సిటీ మాదిగ విద్యార్థి సమాఖ్యకు అప్పచెప్పడము మేము గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 1994లో కృష్ణమాది గారు ఉద్యమం స్థాపిస్తే ఆయన చేయని ప్రోగ్రాం లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత మాదిగ విద్యార్థులు, ఎంఆర్పిఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏదో వచ్చేసి రకరకాలుగా ఉన్నాయి. మరి ఈరోజు వచ్చేసి గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ వారు ఇచ్చిన అసెంబ్లీ తీర్మానం బట్టి ఈరోజు కృష్ణమాది గారు లేదంటే మన అధికార ప్రతినిధులు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఏం చెప్తారో వినేసి దాని ప్రకారం చూద్దాము. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గోపి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గోపి మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి మున్రాజు మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నాయకంటి మద్దయ్య మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా మహాజన ఎంప్లాయీస్ యూనియన్ వెంకటేశ్వర యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ప్రస్తుత చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి గొల్లపల్లి శ్రీను మాదిగ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మధుమారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కడప జిల్లా నుంచి ప్రొఫెసర్ తిప్పయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ సభకు సభాధ్యక్షులుగా వచ్చేసినటువంటి రుద్రవరం లింగస్వామి గారిని ఈ సభను గురించి విజయవంతంగా ఈ ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభ గురించి హ్యాండిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. ముందుగా ఈ జాతీయ మహాసభకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు, మహాజన నేత అవినవ అంబేద్కర్, ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారితో పాటు ఎంఎస్ఎఫ్ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకత్వం అందరూ కూడా ముందుగా 2 నిమిషాలు అమరులకు అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు అన్న ప్రతిభ గౌడ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా పాకిస్తాన్లో చనిపోయినటువంటి చిన్నారి పిల్లలకు ఆత్మకు శాంతి అని చెప్పేసి తాలిబాన్ టెర్రరిస్టుల చేతుల్లో, హత్యకు టెర్రరిస్టుల యొక్క చేతుల్లో అమాయక అమరులు కావడం జరిగింది. వారికి ముందుగా ఈ మహాసభను చల్లి శాంతి చేకూరాలని చెప్పేసి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం.
జోహార్ పాకిస్తాన్లో అమరులైన చిన్నారి అమరవీరులకు, జోహార్ టెర్రరిస్టు చేతుల్లో అమరులైన పాకిస్తాన్లో చిన్నారి పిల్లలకి, వర్గీకరణ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ మహాసభకు మందాకృష్ణ మాదిగన్న గారితో పాటుగా నాయకత్వం, జాతీయ నాయకత్వము ముందుగా ఐక్యతకు చాటే విధంగా, వర్గీకరణకు సిద్ధమైన విధంగా ముందుగా సభకు అభివాదం తెలియాల్సిందిగా అందరి పేరు పేరున కోరుతా ఉన్నాను. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. సాధిస్తాం సాధిస్తాం. అదేవిధంగా టిటిడి ఎంప్లాయ్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సదారంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు యూనివర్సిటీ అధ్యాపకులు అన్న మేడి రమణన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సదారంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ మహిళా నాయకురాలు సోదరిమణి లత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా మహాజన స్టూడెంట్ యూనియన్ ఎంఎస్యు సుభాన్ ఆలీ గారు ఎస్వి యూనివర్సిటీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు కొమరస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా ఎంఈఎఫ్ జాతీయ నాయకులు అన్న డాక్టర్ వెంకటరత్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అన్నగారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ మహాసభకు విచ్చేసినటువంటి మన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అభినవ అంబేద్కర్లు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నిజమైనటువంటి పేదల పక్షపాతి అయినటువంటి మహానేత, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత, వికలాంగుల ఆత్మబంధువు, ఆసరా పథకం యొక్క స్ఫూర్తిదాత అన్న మందకృష్ణ మాదిగన్న గారికి ముందుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ నుంచి వెళ్ళి ముందుగా సామాజిక ఉద్యమ వ్యవస్థ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమావేశానికి ఎంతో కష్టపడి 2 రాష్ట్రాల నుంచి కాకుండా కొంతమంది విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా ఈ మహాసభకు విద్యార్థులు రావడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వచ్చేసినటువంటి వేలాదిగా వచ్చినటువంటి ప్రతి మాదిగ విద్యార్థులకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ నుండి మీ అందరూ కూడా మరి ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ సభ నిర్వహించినటువంటి ఎస్వి యూనివర్సిటీ బృందానికి, విద్యార్థులకు, అధ్యాపకులందరికీ కూడా మా యొక్క మనస్ఫూర్తిగా జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా దయచేసి మిత్రులందరూ కూడా చాలామంది బయట ఉన్నారు. మహాసభ ప్రారంభం కాబోతూ ఉన్నది. ఎక్కడ ఉన్నా కూడా విద్యార్థులందరూ త్వరగా ఈ ఆడిటోరియం రావాల్సిందిగా పిలుపునిస్తూ, మరి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ